కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పినరాయి విజయన్ మరో 10 మందిపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా తమ చెప్పు చేతుల్లో కొనసాగిస్తున్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థతో కేరళ మాజీ సీఎం ఇంటిపై దాడులు చేయించడం దుర్మార్గపు చర్య. ఇది రాజకీయ కక్ష. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఈడీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొంగల తిరుపతిరావు, మెరుగు రమణ, బండారు రమేష్, టూ టౌన్ సిపిఎం కార్యదర్శి బోడబట్ల సుదర్శన్, పార్టీ ఖమ్మం డివిజన్ నాయకులు ఎస్కే సైదులు, వీరభద్రం, ఆర్ ప్రకాష్, గుమ్మడి భిక్షం, రంగు హనుమంతచారి, సారంగి పాపారావు, వీరబాబు సార్, అబ్దుల్ సార్, ఎస్కే హుసేన్, పుల్లారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి రాజు ప్రవీణ్, కూరపాటి శ్రీనివాస్, నాగరాజు, ఎర్రా మల్లికార్జున్, పోతురాజు, జార్జ్ తదితరులు పాల్గొన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్ పై ఈడీ దాడులను, బీజేపీ కాంగ్రెస్ కుట్రలను, ఈడీ దాడులను, కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ పై ఈడీ దాడులను, కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ పై ఈడీ దాడులను, కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ పై ఈడీ దాడులను బీజేపీ నియంత్రిత వైఖరి, బీజేపీ నియంత్రిత వైఖరి, సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయన్ పై ఈడీ దాడులను, కాంగ్రెస్ బీజేపీ కుట్రలను, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీద ఈడీ దాడులను, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీద ఈడీ దాడులను, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వం నియంత్రణ వైఖరి నశించాలి. ఖండించండి. మాజీ ముఖ్యమంత్రి కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ పై ఈడీ దాడులను, ఖండించండి. ఈడీ దాడులను మాజీ ముఖ్యమంత్రి విజయన్ పై కేరళ ప్రభుత్వం వైఖరి, ఈడీ దాడులను ఖండించండి. విజయన్ పై ఈడీ దాడులను ఖండించండి. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్. ఖండించండి కేరళ దాడులను, ఖండించండి పినరాయి విజయన్ దాడులను, పినరాయి విజయన్ మీద ఈడీ దాడులను, పినరాయి విజయన్ ఈడీ దాడులను, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీద ఈడీ దాడులను, పినరాయి విజయన్ ఈడీ దాడులను ఖండించండి. బీజేపీ ప్రభుత్వం పినరాయి విజయన్ మీద దాడులను, బీజేపీ ప్రభుత్వం ఈడీ దాడులను, కేరళ మాజీ ముఖ్యమంత్రిపై ఈడీ దాడులను నాకు అన్న మీరు అటు ఇటు జరగబాకండి మీరు అంటే
ఏమీ జరగకుండా జరిగినట్టు ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసి మొత్తం ప్రపంచంలోనే ఒక మానవమానం సృష్టిస్తున్న క్రమంలో భారతదేశంలో ఆయిల్ ఛార్జీలు ఇప్పటికే 4 సార్లు పెంచి దీన్ని పక్కదారులు పట్టించడం కోసం ఒకవైపు నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విముక్తి చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ కోణంలో చూసినా ప్రపంచంలో ఉన్న రాష్ట్రాలు చూసినా ఈరోజు అత్యంత పారదర్శకంగా పరిపాలన కొనసాగింది. కేరళ రాష్ట్రంలో ఏ సూచికలు చూసినా విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఉపాధిలో కానీ అన్ని సూచికల్లో అభివృద్ధిలో ఉన్న కేరళ రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రి మీద ఈరోజు ఈడీతో దాడులు చేయించి ఆ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారిని బదనం చేయాలని సిపిఎం పార్టీ నష్టపరచాలని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఖండించాలని చెప్పేసి నిజాయితీ పనులు రక్షించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళని లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అర్బన్ నక్సలైట్ల పేరుతోటి జైల్లో పంపిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అందుకనే కమ్యూనిస్టుల మీద అర్బన్ నక్సలైట్ల పేరుతోటి ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించి వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే పారదర్శకంగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు మోపి వాళ్ళని భయపెడితే ఈరోజు కింద శ్రేణులు కూడా భయపడతాయని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని సమాయత్తం చేయడం కోసం, పోరాటాలు నిర్వహించడం కోసం సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీని విధానాలు మార్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలే తిరిగి బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేసుల్ని ఏదైతే ఇప్పటికే న్యాయస్థానం నిర్ణయించింది ఎలాంటి కేసులు లేకుండా ఈరోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగించారు. ఎలాంటి అవినీతి లేదని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును తలకి ఈడీ యొక్క దాడులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాం. హాజరైన మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఏట్రా నిన్న కేంద్ర ప్రభుత్వ అనుసంధానాలలో మెరుగుతున్నటువంటి ఈడీ సంస్థ భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం కేరళ అగ్రశ్రేణి ప్రతిపక్ష నాయకుడైనటువంటి పినరయి విజయన్పై ఈడీ దాడులను, సోదాలను చేయటం జరిగింది. 10 మంది ఇళ్ల మీద ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఇంటిపై కాకుండా అక్కడ ఉన్నటువంటి ఐటీ మాజీ మంత్రి రియాజ్ ఇంటిపై కూడా భోజ్పూర్లో దాడి చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. ఈఆర్ఎంఎల్ అనే మినరల్ కంపెనీలో అవకతవకలు జరిగినాయని 2017 నుంచి 2028 వరకు ఆ కంపెనీ చేసినటువంటి ట్రాన్స్ఫర్ అవుతుందో అది ఈయననే విజయన్ గారి కూతురికి పంపించిన పేరుతోటి అక్రమంగా కేసు పెట్టి కోర్టుకు లాగారు. ప్రధాన న్యాయస్థానమే విచారణ చేసి విజయన్ గారిపై వచ్చినటువంటి ఈ తప్పుడు అక్రమ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. కానీ కక్ష కట్టి ఈ రోజున ఢిల్లీలో నిన్న కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సతీష్ అని వెళ్ళి ప్రధానమంత్రి మోడీతోటి గంటల పాటు చర్చ జరిగింది. అక్కడ చర్చ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ పినరయి విజయన్పై బేకరీ జంక్షన్ అనే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నీతి నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల పాటు చేసిన ముఖ్యమంత్రి, ఎలాంటి అవినీతి మరకలు లేని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి విజయన్ గారు కానీ మంత్రులు కానీ ఒక స్వచ్ఛందంగా నీతి నిజాయితీగా ఒక్క ఆరోపణ కూడా 10 సంవత్సరాల మీద ఆ ప్రభుత్వానికి కానీ, ఆ మంత్రులకు కానీ, ఆ ఎమ్మెల్యేలకు కూడా లేదనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఈ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు ఏదున్నారో కేరళలో వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి స్వచ్ఛందంగా ఈరోజు దేశ సంపదని తాకట్టు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. అలాంటి దుర్మార్గుల మీద చర్య తీసుకోకుండా అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి పెట్టుబడిదారుల మీద చర్యలు తీసుకోకుండా కక్ష కట్టి కావాలని సిపిఎం పార్టీని బదనాం చేయాలని దేశవ్యాప్తంగా పటిష్టంగా ఉన్నటువంటి కేరళలో ప్రతిష్టని దెబ్బతీయాలనే కుట్రలతోటి ఈరోజున ఈడీ దాడులని కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కలిసి ఈరోజున దాడులు చేయడం అనేది దుర్మార్గ విషయం. వెంటనే దీన్ని భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఖండనలు కానీ కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కానీ కొనసాగుతున్నాయి. ఈ దుర్మార్గ చర్యను ఖండిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం నగరంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యలు ప్రజలు గమనంలో ఉంచుకొని భవిష్యత్ కాలంలో తగిన బుద్ధి చెప్పాలని ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈడి దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్పై నిన్న ఈడీ దాడులు అతని అద్దెంట్లో నివాసం అతని ఇంట్లో ఉన్న సందర్భంలో ఈడీ దాడులు చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా 10 సంవత్సరాలు స్వచ్ఛమైనటువంటి పరిపాలన సిపిఎం పార్టీ వామపక్షాల లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీలు నిర్వహించాయి. ఆ విధంగా మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవనేది మొత్తం సమాజంలోనే అందరికీ తెలిసిన విషయం. కానీ కావాలని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీశన్ కలిసి నిన్న ఢిల్లీలో చర్చలు చేయడం జరిగింది. వారు చర్చలు చేస్తున్న సమయంలోనే ఇక్కడ ఈడీ దాడులు అనేవి కొనసాగించారు. పినరయి విజయన్పై మరొక 10 మంది పైన జరిగారు. అదేవిధంగా మాజీ ఐటీ శాఖ మంత్రి రియాజ్ కోజికోడ్లో నివాసం ఉంటున్న సిపిఎం నాయకులు వాళ్ళ ఇంటిపై కూడా దాడి జరిగింది. అసలు వాస్తవాలు లేవు. న్యాయస్థానం కూడా ఈ మినరల్ ERML అనే సంస్థ నుండి 1,71,00,000 అవినీతి జరిగిందని ఆ రోజున ఈ ఆరోపణలు తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మీద. దీని మీద న్యాయ విచారణ చేసిన తర్వాత ఉన్నత న్యాయస్థానం కూడా 2021లోనే ఇది సరైనది కాదు, ఇది అక్రమ కేసు, అక్రమంగా నెప్పబడది, ఈ అక్రమ కేసు అని చెప్పి న్యాయస్థానం కొట్టివేసింది. అయినా ఈ రోజున మళ్ళీ కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఈ కొద్ది రోజుల్లోనే బీజేపీతో మిలాఖతై బీజేపీ కాంగ్రెస్ కావాలని అక్కడ వామపక్ష పార్టీలని సిపిఎం పార్టీని ఒక లౌకిక పార్టీ మీద దాడి చేయాలని కుట్రతోటి నిన్న ఈ ప్రయత్నం ఈడీ చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలుగా సిఐఈ కానీ ఈడీలను కానీ అనేక సంస్థలని రాజ్యాంగాన్ని కానీ పార్లమెంటుని కానీ న్యాయస్థానాలని తమ జేబు సంస్థలుగా వాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి సమాజంలోని పౌరులందరూ కూడా దీన్ని గమనించి ఈరోజు జరిగినటువంటి పినరయి విజయన్ ఇంటి మీద జరిగినటువంటి ఈడీ దాడులను ఖండించాలని, ఆ విధంగా భవిష్యత్తు కాలంలో కూడా ఈ ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాటాలు చేస్తుంది. ఈరోజు ఈ యొక్క దాడులకి నిరసనగా ఖమ్మం నగరంలో సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈడీ సంస్థల మీద దృష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది.